అబ్బా ఎంత ప్రశాంతంగా ఉంది బ్రో. వచ్చేసాడు. నా పోర్ట్ఫోలియో చూసి ఫండ్స్ ఎలా ఉన్నాయో చెప్పు బ్రో. మొన్నే కదరా 6 స్మాల్ క్యాప్ రివ్యూ చేయించావు, ఫుల్ వీడియో చేసాం. అవి స్మాల్ క్యాప్ ఫండ్స్ బ్రో, ఇవి మిడ్ క్యాప్ ఫండ్స్, వేరే అకౌంట్ లో ఉంటాయి. రే ఎన్ని అకౌంట్లు ఉంటాయరా నీ దగ్గర? అవన్నీ తర్వాత, ముందు ఫండ్స్ ఎలా ఉన్నాయి చెప్పు బ్రో. ఏంటి ఇది తోసే కొద్దీ వెళ్తూనే ఉంది, ఇన్ని ఫండ్స్ ఎందుకు ఇన్వెస్ట్ చేసావు? ఓ అదా, ఫస్ట్ ది ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ లో చూసాను బ్రో, సెకండ్ తెలుగు ఛానల్, థర్డ్ హిందీ, ఆ తర్వాత తమిళ్, మలయాళం, కన్నడ, ఇలా రీజనాలిటీ ఫీలింగ్ లేకుండా అందరూ చెప్పినట్లు ఇన్వెస్ట్ చేశా. మొత్తానికి పాన్ ఇండియా పోర్ట్ఫోలియో క్రియేట్ చేసాం అనమాట. జోక్స్ తర్వాత, ముందు అవి సరిపోతాయా, కొత్త ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలా అది చెప్పు. అంత పని చేయకరా బాబు, చెప్తాను. ఇంక ల్యాగ్ చేయకుండా స్టార్ట్ చేసేయి. We all know రీటైల్ ఇన్వెస్టర్స్ అందరికి మిడ్ క్యాప్ కేటగిరీ వన్ ఆఫ్ ది మోస్ట్ లవ్డ్ కేటగిరీ అని. ఇదేదో ర్యాండమ్ గా చెప్తున్నది కాదు. 2020 ఎండ్ కి మిడ్ క్యాప్ ఫండ్స్ ఒక ఓవరాల్ ఏఎం 1 lakh crore గా ఉంటే రైట్ నో అది 5 lakh crores ని క్రాస్ చేసింది. సో ఏఎం సైజ్ ఈ 5 years లో 5 times పెరిగింది. అండ్ ఫన్ ఫ్యాక్ట్, రీసెంట్లీ HDFC మిడ్ క్యాప్ ఫండ్ 1 lakh crore ఏఎం అయితే క్రాస్ చేసింది. మిడ్ క్యాప్ ఫండ్స్ రిలేటెడ్ గా ఇంత ఎక్కువ హైప్ కి రీజన్ ఆబ్వియస్లీ రిటర్న్స్. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా మిడ్ క్యాప్ ఫండ్స్ ఒక పర్ఫార్మెన్స్ చూస్తే లాస్ట్ 3 years 5 years టైమ్ ఫ్రేమ్ లో మోస్ట్ ఆఫ్ ద ఫండ్స్ 20% కన్నా ఎక్కువ రిటర్న్స్ ని డెలివర్ చేశాయి, విచ్ ఇస్ రియలీ గుడ్. లాస్ట్ 2 years గా మార్కెట్స్ పెద్దగా మూవ్ అవ్వలే, బట్ స్టిల్ 20% CAGR అయితే ఈ ఫండ్స్ మెయింటైన్ చేస్తున్నాయి. అందుకే మన కమ్యూనిటీలో ఏ మిడ్ క్యాప్ ఫండ్స్ రివ్యూ కావాలని అడిగితే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ HDFC మిడ్ క్యాప్ అండ్ ఇన్వెస్కో మిడ్ క్యాప్ రివ్యూ చేయమని అయితే అడిగారు. బట్ ఇదే కమ్యూనిటీ పోస్ట్ ఒక 2 years బ్యాక్ వేసి ఉంటే ఎక్కువ మంది మోతిలాల్ ఒస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ అయితే అడిగేవాళ్ళు. బికాస్ ఆ టైంలో ఈ ఫండ్ టాప్ పర్ఫార్మర్ గా అయితే ఉండేది. మిడ్ క్యాప్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలని చూస్తుంటే అప్పట్లో ఎక్కువ మంది చూస్ చేసుకున్న ఫండ్ కూడా ఇదే. సో వి డిసైడెడ్ టు బ్రేక్ డౌన్ దీస్ 3 ఫండ్స్. ఈ అనాలిసిస్ లో అసలు వీళ్ళ రిస్క్ రేషియోస్ ఎలా ఉన్నాయి, ఫండ్ మేనేజర్ ఎలాంటి అసెట్స్ లో అలొకేషన్ తీసుకుంటున్నారు, ఓవరాల్ గా వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అండ్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. అండ్ బోనస్ సెక్షన్ లో నేను పర్సనల్ గా ట్రాక్ చేస్తున్న 2 మిడ్ క్యాప్ ఫండ్స్ ఏంటో కూడా షేర్ చేస్తా. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది. బై ఎనీ ఛాన్స్ మీరు ఆల్రెడీ ఏదైనా మిడ్ క్యాప్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే అదేంటో కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా లాగించేద్దాం. బట్ దానికన్నా ముందు ఇదే ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ఐఎమ్ యశ్వంత్, ఐఎమ్ చార్టెడ్ వెల్త్ మేనేజర్. ఈ ఛానల్లో కాంప్లికేటెడ్ మనీ టాపిక్స్ ని సింప్లిఫై చేసి మీ ముందు పెడుతూ ఉంటాం. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ ని ఆన్ చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో. అసలు క్విక్ గా మిడ్ క్యాప్స్ ని అర్థం చేసుకోవాలంటే ఇండియన్ మార్కెట్ లో లిస్ట్ అయిన స్టాక్స్ లో మార్కెట్ క్యాప్ వైజ్ గా ఫస్ట్ 100 ర్యాంక్ అయ్యే స్టాక్స్ ని లార్జ్ క్యాప్స్ అని, 101 to 250 ర్యాంక్ అయ్యే స్టాక్స్ ని మిడ్ క్యాప్స్ అని, 251 నుంచి ర్యాంక్ అయ్యే స్టాక్స్ అన్నిటిని స్మాల్ క్యాప్స్ అని రిఫర్ చేస్తారు. సో ఈ మిడ్ క్యాప్ కేటగిరీలో స్టాక్స్ 150 మాత్రమే ఉంటాయి. ఇప్పుడు మనం మార్కెట్ లో చూసే జైంట్ స్టాక్స్ లైక్ బజాజ్ ఫినాన్స్, టైటన్, హెచ్ఓ మోటార్స్ అండ్ అదర్ అదానీ స్టాక్స్ ఒకప్పుడు మిడ్ క్యాప్ స్టాక్స్ లానే ఉండేవి. అవి చాలా ర్యాపిడ్ గా గ్రో అవడం వల్ల ఇప్పుడు లార్జ్ క్యాప్ కేటగిరీలో అయితే ఉన్నాయి. సో మిడ్ క్యాప్ కంపెనీస్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ డెలివర్ చేసి గ్రో అవుతున్నట్టయితే అవి స్లోగా లార్జ్ క్యాప్ సైడ్ మూవ్ అవుతాయి. నౌ పర్టికులర్ గా మిడ్ క్యాప్ ఫండ్స్ ఈ మిడ్ క్యాప్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాయి. సెబీ రెగ్యులేషన్స్ ప్రకారం ఈ మిడ్ క్యాప్ ఫండ్స్ అన్ని మినిమం 65% ఆఫ్ ది అలొకేషన్ ని ఓన్లీ మిడ్ క్యాప్ స్టాక్స్ లోనే తీసుకోవాల్సి ఉంటుంది. రెస్ట్ 35% ఫండ్ మేనేజర్ కి ఎక్కడైతే ఆపర్చునిటీ కనిపిస్తుందో లైక్ లార్జ్ క్యాప్, స్మాల్ క్యాప్స్, డెట్, మనీ మార్కెట్స్ లో ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. నా అసలు HDFC మిడ్ క్యాప్, ఇన్వెస్కో మిడ్ క్యాప్ అండ్ మోతిలాల్ ఒస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్స్ ఒక క్విక్ ఓవర్ వ్యూ అయితే చూద్దాం. HDFC మిడ్ క్యాప్ ఫండ్ ని June 25, 2007 లో స్టార్ట్ చేశారు. ఇన్వెస్కో మిడ్ క్యాప్ ఫండ్ కూడా 2007 ఏప్రిల్ లో స్టార్ట్ అయినట్టయితే మోతిలాల్ ఒస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ 2014 లో స్టార్ట్ అయింది. ఏఎం వైస్ చూసుకుంటే HDFC మ్యూచువల్ ఫండ్ ఒక ఏఎం 1 lakh crores, ఆల్మోస్ట్ మిడ్ క్యాప్ సెగ్మెంట్ లోనే లార్జెస్ట్ ఫండ్ అంటే ఇదే. అండ్ దెన్ ఇన్వెస్కో మిడ్ క్యాప్ ఫండ్ ఒక ఏఎం 14,721 crores గా ఉంటే మోతిలాల్ ఒస్వాల్ ఒక ఏఎం ఆల్మోస్ట్ 40,000. ఈ ఫండ్స్ అన్నిటిని మెజర్ చేసే బెంచ్ మార్క్ అయితే కామన్ నిఫ్టీ మిడ్ క్యాప్ 150 ఇండెక్స్. సో ఏజ్ వైజ్ గా చూస్తే HDFC మిడ్ క్యాప్ ఫండ్ అండ్ ఇన్వెస్కో మిడ్ క్యాప్ ఫండ్ ఆల్మోస్ట్ 20 years గా మిడ్ క్యాప్ ఫండ్స్ అయితే ఆపరేట్ చేస్తున్నాయి. మోతిలాల్ ఒస్వాల్ ఆల్మోస్ట్ 12 years నుంచి. ఈ ఫండ్స్ ని మేనేజ్ చేసే ఫండ్ మేనేజర్ డీటెయిల్స్ ని చూద్దాం. HDFC మిడ్ క్యాప్ ఫండ్ ని ఆపరేట్ చేసేది 2 ఫండ్ మేనేజర్స్. Assetwave, ఈయన ఆల్మోస్ట్ ఫండ్ ఇన్సెప్షన్ నుంచి ఇప్పటికి కూడా ఫండ్ మేనేజర్ లా కంటిన్యూ అవుతున్నారు. అండ్ ధ్రువ్ ముచల్ 2023 లో ఈ ఫండ్ కి అడిషనల్ ఫండ్ మేనేజర్ లా అయితే యాడ్ అయ్యారు. అండ్ దెన్ కమింగ్ టు ఇన్వెస్కో ఇండియా మిడ్ క్యాప్ ఫండ్, ఈ ఫండ్ ని మేనేజ్ చేసేది ఒక ఫండ్ మేనేజరే, ఆదిత్య కెమాని. నవంబర్ 2023 నుంచి ఫండ్ కి ఫండ్ మేనేజర్ లా ఈయన యాక్ట్ చేస్తున్నారు. అండ్ ఆదిత్య కెమాని ఇన్వెస్కో మిడ్ క్యాప్ ఫండ్ కి మాత్రమే కాదు, ఇన్వెస్కో స్మాల్ క్యాప్ ఫండ్ కి కూడా ఫండ్ మేనేజర్. సో ఇన్ కేస్ మీరు ఇన్వెస్కో స్మాల్ క్యాప్ ఫండ్ ని అండ్ ఇన్వెస్కో మిడ్ క్యాప్ ఫండ్ ని కలిపి హోల్డ్ చేస్తున్నట్టయితే మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ రెండు ఫండ్స్ మధ్య పోర్ట్ఫోలియో ఓవర్లాప్ ఆల్మోస్ట్ 50% ఉంది.
Same, but different. But still same. అంటే ఈ రెండు ఫండ్స్ లో ఆల్మోస్ట్ 50% ఆఫ్ ది స్టాక్స్ కామన్ గా ఉన్నాయి. ఇది మీరు నోటీస్ చేయాలి. సో సేమ్ ఫండ్ మేనేజర్ అవడం వల్ల అనాలిసిస్ అండ్ స్టాక్స్ కూడా కొంచెం సిమిలర్ గానే ఉంటాయి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు మోతిలాల్ ఒస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ మేనేజర్స్. ఈ ఫండ్ కోసం ఆల్మోస్ట్ 5 ఫండ్ మేనేజర్స్ అయితే ఉన్నారు. అంకిత్ అగర్వాల్, స్వప్నిల్ పి మయేకర్, అజయ్ ఖండేల్వాల్, వరుణ్ శర్మ అండ్ రాకేష్ శెట్టి. ఈ ఫండ్ లో రాకేష్ శెట్టి ఒక్కరు మాత్రమే 2022 నుంచి ఇప్పటి వరకు ఫండ్ మేనేజర్ లో ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ రీసెంట్ గా యాడ్ అయిన వాళ్ళు. ఇది ఫండ్ రిలేటెడ్ గా ఓవర్ వ్యూ అయితే. ఇప్పుడు మనం డీటెయిల్ కంపారిజన్ లోకి అయితే జంప్ ఇన్ అవుదాం. ఫస్ట్ లెట్స్ స్టార్ట్ విత్ పర్ఫార్మెన్స్. పర్ఫార్మెన్స్ వైజ్ గా చూస్తే ఈ 3 మిడ్ క్యాప్ ఫండ్స్ మంచి రిటర్న్స్ ని డెలివర్ చేస్తూ వచ్చాయి. HDFC మిడ్ క్యాప్ ఫండ్ లాస్ట్ 3 ఇయర్స్ ఒక యావరేజ్ చూస్తే 20.39%, ఇన్వెస్కోకి 26.01% అండ్ మోతిలాల్ ఒస్వాల్ 21.48% రిటర్న్స్ ని డెలివర్ చేసింది. 5 ఇయర్ టైం ఫ్రేమ్ చూస్తే మోతిలాల్ ఒస్వాల్ మిగిలిన 2 ఫండ్స్ కన్నా బెటర్ రిటర్న్ జనరేట్ చేసినట్టు కనిపిస్తుంది. బట్ అగైన్ వెన్ వి గో టు 10 ఇయర్ టైం ఫ్రేమ్, HDFC అండ్ మోతిలాల్ ఒస్వాల్ సిమిలర్ కైండ్ ఆఫ్ రిటర్న్స్ ని డెలివర్ చేసిన, ఇన్వెస్కో అరౌండ్ 20.15% రిటర్న్స్ ని డెలివర్ చేసింది. అండ్ ఓవరాల్ గా 3 ఇయర్ యావరేజ్ యాన్యువల్ రోలింగ్ రిటర్న్స్ చూస్తే ఇన్వెస్కో మిడ్ క్యాప్ ఫండ్ ఒక రోలింగ్ రిటర్న్స్ 28.90 గా ఉంది. అగైన్ HDFC అండ్ మోతిలాల్ ఒస్వాల్ కొంచెం సిమిలర్ రిటర్న్స్ ని డెలివర్ చేస్తూ వచ్చాయి. సో ఈ ఫండ్స్ ని బెంచ్ మార్క్ తో కంపేర్ చేస్తే ఓన్లీ 1 ఇయర్ పీరియడ్ లో మోతిలాల్ ఒస్వాల్ కొంచెం అండర్ పర్ఫార్మ్ చేసింది, కానీ 3 ఇయర్ 5 ఇయర్ 10 ఇయర్ టైం ఫ్రేమ్ లో ఈ ఫండ్స్ అన్ని కూడా బెంచ్ మార్క్ కన్నా బెటర్ రిటర్న్స్ ని డెలివర్ చేశాయి. సో ఓవరాల్ పర్ఫార్మెన్స్ వైజ్ గా ఈ ఫండ్స్ అన్ని కూడా సాలిడ్ రిటర్న్స్ ని డెలివర్ చేస్తూ వచ్చాయి. ఈ ఫండ్స్ హోల్డ్ చేసే అసెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంకొంచెం డీటెయిల్ గా అనలైజ్ చేద్దాం. ఈ అసెట్ అలొకేషన్ ఒక ఫండ్ పర్ఫార్మెన్స్ లో కీ రోల్ ప్లే చేస్తుంది. ఇన్ కేస్ రైట్ టైమ్ లో రైట్ అసెట్స్ లో అలొకేషన్ తీసుకున్నట్లయితే అదొక వేస్టెడ్ ఆపర్చునిటీ. అండ్ హియర్ ఐ వాంట్ టు షేర్ సంథింగ్. మీ ఓవరాల్ అసెట్ అలొకేషన్ లో ఓన్లీ స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ మాత్రమే కాకుండా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఎమర్జెన్సీ ఫండ్స్ కి అండ్ ఇన్సూరెన్సెస్ కి ఇవ్వడానికి ట్రై చేయండి. బికాస్ రీసెంట్ గానే వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ షేర్డ్ సంథింగ్ రియలీ ఇంపార్టెంట్. లాస్ట్ 2 to 3 years గా చాలా డిసిప్లిన్ తో SIPs అండ్ లంసమ్స్ చేస్తూ తన ఓవరాల్ పోర్ట్ఫోలియోని నియర్ టు 10 lakh వరకు క్రియేట్ చేసుకోగలిగాడు. బట్ జస్ట్ 1 month బ్యాకే తన ఫ్యామిలీలో ఒక మెడికల్ ఎమర్జెన్సీ అయితే వచ్చింది. దానికోసం నియర్లీ 6 lakh వరకు ఖర్చు అయింది. అన్ఫార్చునేట్ గా తనకి హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల ఈ 10 lakh కార్పస్ లోనే ఆ 6 lakh ని విత్డ్రా చేయాల్సి వచ్చిందంట. చాలా మంది ఇలాగే అంత బాగానే ఉందిగా ఇప్పుడు ఎందుకు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. బట్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మన లైఫ్ లో అన్ఫార్చునేట్ ఈవెంట్స్ ఎదురైనప్పుడు ఫైనాన్షియల్లీ ఫైట్ చేయడానికి యూజ్ అవుతుంది. సో మీరు ఆల్రెడీ ప్రొఫెషనల్ కెరీర్ స్టార్ట్ చేసి ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేస్తూ ఉంటే మిస్ అవ్వకుండా మీ ఫ్యామిలీ గురించి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అయితే ప్లాన్ చేయండి. ఇన్ కేస్ ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ ని ఎలాంటి స్పామ్ ఆర్ మిస్ సెల్లింగ్ లేకుండా తీసుకోవాలని చూస్తున్నట్టయితే యూ కెన్ కన్సిడర్ డిటో ఇన్సూరెన్స్. ఇటో ఇండియాలోనే వన్ ఆఫ్ ది హైయెస్ట్ రేటెడ్ ఇన్సూరెన్స్ అడ్వైజరీ ప్లాట్ఫామ్. ఇక్కడ మీకు నచ్చిన టైంలో ఫ్రీ అడ్వైజరీ కాల్ బుక్ చేసుకుంటే వీళ్ళ IRDAI సర్టిఫైడ్ అడ్వైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే మీతో కాల్ కనెక్ట్ అయ్యి హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా మీకున్న డౌట్స్ అన్నిటిని క్లారిఫై చేసి మీకు బెస్ట్ సూట్ అయ్యే ప్లాన్స్ ని సజెస్ట్ చేస్తారు. ఇన్ కేస్ అన్ఫార్చునేట్ గా మీరు ఆర్ మీ ఫ్యామిలీ మెంబర్స్ హాస్పిటలైజ్ అయినట్టయితే వీళ్ళు స్ట్రాంగ్ క్లెయిమ్ సపోర్ట్ ని కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఇంకా మీ ఫ్యామిలీ కోసం ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ని తీసుకున్నట్టయితే ఇన్ ద డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్ లో ఫ్రీ కాల్ బుకింగ్ లింక్ అయితే ప్లేస్ చేస్తున్నాను. అది యూజ్ చేసి మీరు ఫ్రీ కాల్ అయితే బుక్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మన ఛానల్ త్రూ వాల్యూ యాడ్ అయిందని ఫీల్ అయితే కింద డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో ఉంచిన లింక్ ని యూజ్ చేసి కాల్ బుక్ చేసుకోండి. మన ఛానల్ సపోర్ట్ చేసినట్టు అవుతుంది. మన మిడ్ క్యాప్ ఫండ్స్ యొక్క అసెట్ అలొకేషన్ ని చెక్ చేద్దాం. ఫస్ట్ కమింగ్ టు HDFC మిడ్ క్యాప్ ఫండ్. ఈ ఫండ్ లో అరౌండ్ 78 స్టాక్స్ అయితే ఉన్నాయి. AUM సైజ్ 1 lakh crore క్రాస్ అయినా కూడా ఫండ్ మేనేజర్ స్టిల్ ఫండ్ ని కాన్సన్ట్రేటెడ్ గా రన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అదర్ 2 ఫండ్స్ తో కంపేర్ చేస్తే స్టాక్స్ కొంచెం ఎక్కువగా ఉన్నా స్టిల్ కాన్సన్ట్రేటెడ్ వేలోనే ఫండ్ ని రన్ చేయడానికి చూస్తున్నారు ఫండ్ మేనేజర్స్. ఈ ఫండ్ యొక్క అసెట్ అలొకేషన్ చూస్తే ఓవరాల్ AUM లో ఆల్మోస్ట్ 93% ఈక్విటీలో హోల్డ్ చేసినట్టయితే రెస్ట్ 6% క్యాష్ లో హోల్డ్ చేస్తున్నారు. ఈక్విటీ అలొకేషన్ లో కూడా 66% మిడ్ క్యాప్ ఫండ్స్ లోని, 10% లార్జ్ క్యాప్ ఫండ్స్ లోని, 22% స్మాల్ క్యాప్ ఫండ్స్ లో రన్ చేస్తున్నారు. ఇలా ఓవరాల్ సెక్టరల్ అలొకేషన్ చూసినట్టయితే ఆల్మోస్ట్ 29% ఓన్లీ ఫైనాన్షియల్ సెక్టర్ స్టాక్స్ నే హోల్డ్ చేస్తున్నారు. దీని తర్వాత మేజర్ అలొకేషన్ ఎక్కువగా హెల్త్ కేర్, కన్స్యూమర్ డిస్క్రిషనరీ, టెక్నాలజీ, కన్స్యూమర్ స్టేబుల్స్, ఇండస్ట్రియల్ సెక్టర్స్ లో హోల్డ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇన్వెస్కో మిడ్ క్యాప్ ఫండ్ అరౌండ్ 46 స్టాక్స్ ని హోల్డ్ చేస్తుంది. ఓవరాల్ AUM లో అరౌండ్ 97% ఈక్విటీలో, 3% క్యాష్ లో మెయింటైన్ చేస్తున్నారు. మార్కెట్ స్ప్లిట్ చూసినట్టయితే లార్జ్ క్యాప్ లో 18%, మిడ్ క్యాప్ లో 62%, స్మాల్ క్యాప్ లో 18% హోల్డ్ చేస్తున్నారు. ఇక్కడ ఒక చిన్న డౌట్ రావచ్చు, మిడ్ క్యాప్ ఫండ్స్ అంటే మ్యాండేటరీగా 65% మిడ్ క్యాప్ స్టాక్స్ లో ఉండాలి కదా అని. బట్ ప్రీవియస్ గా డిస్కస్ చేసుకున్నట్టు కొన్నిసార్లు మిడ్ క్యాప్ స్టాక్స్ లార్జ్ క్యాప్ సెగ్మెంట్ లోకి మూవ్ అవడం అండ్ సమ్ టైమ్స్ స్టాక్స్ ని రీబ్యాలెన్స్ చేసినప్పుడు కూడా ఈ డిఫరెన్స్ మైనర్ గా మనం అబ్జర్వ్ చేయొచ్చు. అందుకే మిడ్ క్యాప్ హోల్డింగ్స్ లో 62% మాత్రమే మనం చూస్తున్నాం. దెన్ ఈక్విటీ సెక్టర్ అలొకేషన్ చూస్తే వీళ్ళు కూడా మేజర్ అలొకేషన్ ఫైనాన్షియల్ సెక్టర్ స్టాక్స్ లోనే హోల్డ్ చేస్తున్నారు, విచ్ ఇస్ ఆల్మోస్ట్ 27.8%.
3.84%. నెక్స్ట్ హైయెస్ట్ అలొకేషన్ హెల్త్ కేర్ లోని, దెన్ కన్స్యూమర్ డిస్క్రిషనరీ, టెక్నాలజీ, రియల్ ఎస్టేట్, ఇండస్ట్రియల్ ఇలాంటి సెక్టర్స్ లో అలొకేషన్ తీసుకున్నారు. దెన్ కమింగ్ టు మోతిలాల్ ఒస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్, వీళ్ళు ఇంకా కాన్సన్ట్రేటెడ్ గా జస్ట్ 31 స్టాక్స్ తో వీళ్ళు ఫండ్ రన్ చేస్తున్నారు. వీళ్ళు ఓవరాల్ AUM లో అరౌండ్ 95% ఈక్విటీలోని అండ్ 4% క్యాష్ లోని హోల్డ్ చేస్తున్నారు. మిగిలిన 2 ఫండ్స్ తో కంపేర్ చేస్తే వీళ్ళ మిడ్ క్యాప్ అలొకేషన్ చాలా ఎక్కువగా ఉంది, విచ్ ఇస్ 83%. అలొకేషన్ చూస్తే వీళ్ళ మెజారిటీ అలొకేషన్ కూడా ఫైనాన్షియల్ సెక్టర్ లోనే ఉంది, విచ్ ఇస్ 28.85%. దెన్ టెక్నాలజీలో 22.85%, ఇండస్ట్రియల్ లో 19%, కన్స్యూమర్ డిస్క్రిప్షన్ లో 18% అండ్ రెస్ట్ అలొకేషన్ ని మీరు ఇక్కడ చూడొచ్చు. కొంచెం డీటెయిల్ గా అబ్జర్వ్ చేస్తే ఈ 3 ఫండ్స్ కూడా మెజారిటీ అలొకేషన్ ని ఫైనాన్షియల్ సెక్టర్ లోనే హోల్డ్ చేస్తున్నాయి. దెన్ HDFC అండ్ ఇన్వెస్కో మిడ్ క్యాప్ ఫండ్ సెకండ్ హైయెస్ట్ అలొకేషన్ ని హెల్త్ కేర్ లో హోల్డ్ చేస్తున్నాయి. బట్ మోతిలాల్ ఒస్వాల్ మాత్రం సెకండ్ హైయెస్ట్ అలొకేషన్ ని టెక్నాలజీలో హోల్డ్ చేస్తుంది. యాక్చువల్లీ మోతిలాల్ ఒస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ గురించి ఇంకొంచెం డీటెయిల్ గా అర్థం చేసుకోవడానికి పాస్ట్ ఇయర్స్ ఫ్యాక్ట్ షీట్స్ చదువుతున్నప్పుడు జస్ట్ 1 year బ్యాక్ వీళ్ళ హోల్డింగ్స్ చూసినట్టయితే వీళ్ళ AUM లో ఆల్మోస్ట్ 19.2% ఐటీ సాఫ్ట్వేర్ స్టాక్స్ ని హోల్డ్ చేసేవాళ్ళు. అండ్ వీ నో లాస్ట్ 1 to 2 years గా ఇండియన్ ఐటీ సెక్టర్ ఎలా పర్ఫార్మ్ చేస్తుందా అని. సో దీని ఇంపాక్ట్ ఈ ఫండ్ మీద కూడా కనిపించింది. సో ఈ మంత్ ఫ్యాక్ట్ షీట్ చూస్తే వీళ్ళ ఐటీ సాఫ్ట్వేర్ అలొకేషన్ ని 10.3% కి తగ్గించారు. సో మోతిలాల్ ఒస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ లాస్ట్ 1 year గా అండర్ పర్ఫార్మ్ చేయడానికి దిస్ ఇస్ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్. సో ఓవరాల్ గా అలొకేషన్ వైస్ చూసుకుంటే హైయెస్ట్ కాన్సన్ట్రేటెడ్ పోర్ట్ఫోలియో మోతిలాల్ ఒస్వాల్ మెయింటైన్ చేస్తుంది. వీళ్ళ ఈక్విటీ అలొకేషన్ లో 82% టాప్ 20 స్టాక్స్ లో హోల్డ్ చేస్తున్నారు. ఇన్వెస్కో టాప్ 20 స్టాక్స్ లో 76% ని హోల్డ్ చేస్తున్నట్టయితే HDFC మిడ్ క్యాప్ ఫండ్ లో 59% అలొకేషన్ టాప్ 20 స్టాక్స్ లో ఉంది. సో కంప్లీట్ కాన్సన్ట్రేటెడ్ పోర్ట్ఫోలియోని మోతిలాల్ ఒస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ అండ్ దెన్ ఇన్వెస్కో మిడ్ క్యాప్ ఫండ్ అయితే ఆఫర్ చేస్తున్నాయి. నో అసలు ఈ 3 మిడ్ క్యాప్ ఫండ్స్ లో అసలు బెస్ట్ ఆర్ టాప్ ర్యాంక్ అయ్యేది ఏంటి, అది తెలుసుకోవాలంటే ఫస్ట్ వీటి రిస్క్ రేషియోస్ ని అనలైజ్ చేయాలి. సో ఈ రిస్క్ రేషియోస్ యూజువల్గా ఫండ్ తీసుకునే రిస్క్కి వర్త్ రిటర్న్స్ని డెలివర్ చేస్తున్నాయా లేదా అని మెజర్ చేయడానికి యూజ్ అవుతాయి. దీనిలో ఫస్ట్ మనం మాట్లాడుకోవాలంటే ఆల్ఫా. సో ఈ ఆల్ఫా బెంచ్ మార్క్ తో కంపేర్ చేస్తే ఎంత రిటర్న్ అడిషనల్ గా జనరేట్ చేస్తుంది అనేది ఇండికేట్ చేస్తుంది. సో మన ఫండ్స్ ఒక ఆల్ఫా చూస్తే HDFC మిడ్ క్యాప్ ఫండ్ ఒక ఆల్ఫా 2.98 ఉంటే ఇన్వెస్కో మిడ్ క్యాప్ ఫండ్ కి 6.29 ఉంది. మోతిలాల్ ఒస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ ఒక ఆల్ఫా 2.79 గా ఉంది. సో ఈ ఆల్ఫా ఎంత ఎక్కువగా ఉంటే బెంచ్ మార్క్ కన్నా ఈ ఫండ్ అంత ఎక్కువ రిటర్న్ ఇస్తున్నట్టు. సో ఇన్వెస్కో మిడ్ క్యాప్ ఫండ్ అదర్ 2 ఫండ్స్ తో కంపేర్ చేస్తే బెటర్ ఆల్ఫాని జనరేట్ చేస్తుంది. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది బీటా గురించి. సింపుల్ గా చెప్పాలంటే బెంచ్ మార్క్ తో కంపేర్ చేస్తే ఎంత సెన్సిటివ్ గా ఈ ఫండ్ ఉంటుంది అనేది బీటా మెజర్ చేస్తుంది. సో ఈ బీటా 1 ఉంటే సేమ్ బెంచ్ మార్క్ లాగే వాలటైల్ గా ఉంటున్నట్టు. ఇన్ కేస్ 1 కన్నా తక్కువ ఉంటున్నట్టయితే బెంచ్ మార్క్ కన్నా కొంచెం తక్కువ సెన్సిటివ్ అన్నట్టు. 1 కన్నా అబౌవ్ ఉంటే మోర్ సెన్సిటివ్. సో ఇక్కడ చూస్తే మోతిలాల్ ఒస్వాల్ అండ్ HDFC మిడ్ క్యాప్ ఫండ్ ఒక బీటా 1 కన్నా తక్కువ ఉన్న ఇన్వెస్కో మిడ్ క్యాప్ ఫండ్ 1 కన్నా స్లైట్లీ అబౌవ్ బీటా నెంబర్ ని మెయింటైన్ చేస్తుంది. దట్ సేస్ బెంచ్ మార్క్ తో కంపేర్ చేస్తే ఈ ఫండ్ కొంచెం సెన్సిటివ్ గా ఉంటుందని. దెన్ కమింగ్ టు షార్ప్ రేషియో, అసలు ఫండ్ ఈచ్ యూనిట్ కి తీసుకున్న రిస్క్ ప్రకారం ఎంత అడిషనల్ రిటర్న్ ని డెలివర్ చేస్తుంది అనేది ఈ రేషియో చెప్తుంది. ఇది ఎంత ఎక్కువ ఉంటే అంత బెటర్. అండ్ సిమిలర్ థింగ్ ని డౌన్ సైడ్ రిస్క్ లో క్యాలిక్యులేట్ చేస్తే అది సార్టినో రేషియో అంటారు. ఈ షార్ప్ అండ్ సార్టినో రేషియోస్ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. సో ఈ ఫండ్స్ ఒక షార్ప్ అండ్ సార్టినో రేషియో చూసుకుంటే అగైన్ హైయెస్ట్ షార్ప్ అండ్ సార్టినో రేషియో ఇన్వెస్కో మిడ్ క్యాప్ ఫండ్ మెయింటైన్ చేస్తుంది. నెక్స్ట్ స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఫండ్ ఎంత వాలటైల్ గా ఉందనేది ఈ నంబర్ మెజర్ చేస్తుంది. ఈ నంబర్ ఎంత ఎక్కువగా ఉంటే ఫండ్ లో ఫ్లక్చుయేషన్ అంత ఎక్కువగా ఉంటున్నట్టు. సో స్టాండర్డ్ డీవియేషన్ లో చూస్తే మోతిలాల్ ఒస్వాల్ హైయెస్ట్ స్టాండర్డ్ డీవియేషన్ ని మెయింటైన్ చేస్తుంది, విచ్ ఇస్ 20.36. దెన్ ఇన్వెస్కో మిడ్ క్యాప్ ఫండ్ విత్ 19.49 అండ్ HDFC మిడ్ క్యాప్ ఫండ్ 15.95. సో ఈ 3 ఫండ్స్ లోని HDFC మిడ్ క్యాప్ ఫండ్ కొంచెం తక్కువ వాలటైల్ గా ఉంటుంది. నెక్స్ట్ అప్ సైడ్ క్యాప్చర్ రేషియో అండ్ డౌన్ సైడ్ క్యాప్చర్ రేషియో. సో ఈ రేషియో ఏం ఇండికేట్ చేస్తుందంటే ఇన్ కేస్ మార్కెట్స్ అప్ సైడ్ మూవ్ అవుతున్నట్టయితే దాంట్లో ఎంత పర్సెంట్ ఈ ఫండ్ క్యాప్చర్ చేస్తుంది అనేది అప్ సైడ్ క్యాప్చర్ రేషియో. అదే మార్కెట్ ఫాల్ అవుతున్నట్టయితే కంపారిటివ్లీ ఈ ఫండ్ ఎంత ఫాల్ అవుతుంది అనేది ఈ రేషియోస్ ఇండికేట్ చేస్తాయి. అగైన్ అప్ సైడ్ క్యాప్చర్ రేషియోస్ లో టాప్ చేస్తుంది ఇన్వెస్కో మిడ్ క్యాప్ ఫండ్ అయితే డౌన్ సైడ్ క్యాప్చర్ రేషియో అన్ని ఫండ్స్ కి సిమిలర్ గానే ఉన్నాయి. HDFC మిడ్ క్యాప్ ఫండ్ స్లైట్లీ లోవర్ డౌన్ సైడ్ క్యాప్చర్ రేషియోతో అయితే ఉంది. నెక్స్ట్ టర్న్ ఓవర్ రేషియో. ఈ టర్న్ ఓవర్ రేషియో ఏం ఇండికేట్ చేస్తుందంటే లాస్ట్ 1 year గా ఈ ఫండ్ లో స్టాక్స్ ని ఎంత ఎక్కువగా బై ఆర్ సెల్ చేస్తున్నారు అనేది ఇండికేట్ చేస్తుంది. ఈ టర్న్ ఓవర్ రేషియో ఎక్కువ ఉంటే అంత ఎక్కువగా స్టాక్స్ ని బై ఆర్ సెల్ చేస్తున్నట్టు, తక్కువ ఉంటే ఫండ్ హౌస్ బై అండ్ హోల్డ్ స్ట్రాటజీని ఫాలో అవుతున్నట్టు. ఈ ఫండ్స్ ఒక టర్న్ ఓవర్ రేషియో చూస్తే సర్ప్రైజింగ్లీ మోతిలాల్ ఒస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ 125.35% టర్న్ ఓవర్ రేషియోతో ఉంది. అంటే చాలా ఎక్కువగా ఈ ఫండ్ లో రీబ్యాలెన్సింగ్ అయితే జరుగుతుంది. అంటే చాలా ఫ్రీక్వెంట్ గా ఈ ఫండ్ లో బై ఆర్ సెల్ యాక్టివిటీ జరుగుతుంది. నెక్స్ట్ ఇన్వెస్కో మిడ్ క్యాప్ ఫండ్ 48.24% అండ్ HDFC మిడ్ క్యాప్ ఫండ్ ఒక టర్న్ ఓవర్ రేషియో 18.22% గా ఉంది. సో ఈ 3 ఫండ్స్ లో టర్న్ ఓవర్ రేషియో బెటర్ గా మెయింటైన్ చేస్తుంది HDFC మిడ్ క్యాప్ ఫండ్. సో ఈ రిస్క్ రేషియో మెట్రిక్స్ వైజ్ గా చూస్తే మెజారిటీ ఆఫ్ ద ప్లేసెస్ లో విన్ అవుతుంది ఇన్వెస్కో మిడ్ క్యాప్ ఫండ్, దెన్ HDFC మిడ్ క్యాప్ ఫండ్, ఆ తర్వాత మోతిలాల్ ఒస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్. అసలు ఈ 3 ఫండ్స్ లో అసలు బెస్ట్ మిడ్ క్యాప్ ఫండ్ ఏంటి, దాని గురించి డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం.
ఈ వీడియో కోసం ఆల్మోస్ట్ 40 hours ఆఫ్ రీసెర్చ్ టైం అయితే స్పెండ్ చేసాం. ఇన్ కేస్ వీడియో వాల్యుబుల్ అనిపిస్తున్నట్టయితే కింద కామెంట్ సెక్షన్ లో వాల్యుబుల్ అన్న కామెంట్ అయితే డ్రాప్ చేయండి. అండ్ ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ఈ ఫండ్స్ లో బెటర్ స్టాండ్ అవుతున్న ఫండ్ ఏంటో చూద్దాం. బట్ దానికన్నా ముందు ఇప్పుడు షేర్ చేసే ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే కన్సిడర్ చేయండి, కానీ ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ లా కాదు. ఫస్ట్ HDFC మిడ్ క్యాప్ ఒక స్టోరీ చూస్తే ఈ ఫండ్ ఆల్మోస్ట్ 2007 నుంచి సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. 2020 ఎండ్ కి ఫండ్ అరౌండ్ 24,000 crore AUM తో ఉంటే ఇప్పుడు ఇది 1 lakh crore ని క్రాస్ చేసింది. ఆ టైం నుంచి ఇప్పటి వరకు కూడా వీళ్ళ అసెట్ అలొకేషన్ లో ఫినాన్స్ అండ్ బ్యాంకింగ్ సెక్టర్ కి ఎక్కువ వెయిటేజ్ అయితే ఇస్తూ వచ్చారు. అండ్ 2020 లో ఈ ఫండ్ అరౌండ్ 70 స్టాక్స్ తో రన్ అవుతూ ఉంటే ఇప్పటికీ ఈ నెంబర్ జస్ట్ 79 గానే ఉంది. సో AUM సైజ్ పెరిగింది కదా అని వీళ్ళు ఓవర్ డైవర్సిఫై చేసి స్టాక్స్ లిస్ట్ అయితే పెంచలేదు, విచ్ ఇస్ రియలీ గుడ్. అండ్ ఈ ఫండ్ ని మేనేజ్ చేస్తున్న ఫండ్ మేనేజర్ చిరాగ్ సత్తల్వేద్ ఈ ఫండ్ ఇన్సెప్షన్ నుంచి అంటే ఆల్మోస్ట్ 19 years గా ఈ ఫండ్ కి ఫండ్ మేనేజర్ లా యాక్ట్ చేస్తున్నారు. సో డిఫరెంట్ మార్కెట్ కండిషన్స్ లో ఈ ఫండ్ ని ఎలా రన్ చేయాలనే కంప్లీట్ ఎక్స్పీరియన్స్ ఈయనకుంటుంది. సో ఈ ఫండ్ ఇన్సెప్షన్ నుంచి ఇప్పటికి 20.43% కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ తో గ్రో అయింది, విచ్ ఇస్ రియలీ గ్రేట్. సో మేనేజ్మెంట్, పర్ఫార్మెన్స్, రిస్క్ రేషియోస్ ఇలా అన్నిటిలోని HDFC మిడ్ క్యాప్ ఫండ్ చాలా మంచి నెంబర్స్ ని మెయింటైన్ చేస్తుంది. నెక్స్ట్ ఇన్వెస్కో మిడ్ క్యాప్ ఫండ్. ఈ ఫండ్ కూడా ఆల్మోస్ట్ 19 years నుంచి రన్ అవుతుంది. సో సిన్స్ ఇన్సెప్షన్ ఇప్పటికీ ఫండ్ అరౌండ్ 21.27% CAGR తో గ్రో అయింది ఎవ్రీ ఇయర్. సో HDFC మిడ్ క్యాప్ కన్నా స్లైట్లీ అబౌవ్ నెంబర్ ఇన్వెస్కో మిడ్ క్యాప్ ఫండ్ అయితే డెలివర్ చేసింది. అండ్ ఈ ఫండ్ ని పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఫండ్ గా అయితే రన్ చేసినట్టు మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఈ ఫండ్ పర్ఫార్మెన్స్ ని అబ్జర్వ్ చేస్తే ఈ ఫండ్ ఒక AUM చాలా డ్రాస్టిక్ గా పెరుగుతూ వచ్చింది. బ్యాక్ ఇన్ 2020 ఫండ్ ఒక AUM అరౌండ్ 1,200 crore గా ఉంటే కరెంట్లీ 14,000 crore గా ఉంది. అండ్ ఈ ఫండ్ ఎందుకు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఫండ్ గా కన్సిడర్ చేస్తారంటే వీళ్ళ స్టాక్ పికింగ్ స్ట్రాటజీయే. రీసెంట్ టైమ్స్ లో ఈ ఫండ్ ని బాగా డ్రైవ్ చేసిన ఒక స్టాక్ BSE. 2024 లో అరౌండ్ 2.04% అలొకేషన్ BSE స్టాక్ లో ఉంటే 2025 దాన్ని 4.73 కి ఇంక్రీజ్ చేశారు. అండ్ లాస్ట్ 2 to 2.5 years పీరియడ్ లోనే BSE ఆల్మోస్ట్ 300% ఇంక్రీజ్ అయింది. సో మంచి స్టాక్స్ ని పిక్ చేసి వెయిట్ చేయడమే కాకుండా రైట్ రీబ్యాలెన్సింగ్ కూడా వీళ్ళు చేస్తున్నారు. అండ్ లాస్ట్ 3 years లో ఎలాంటి ఫండ్ మేనేజర్ చేంజ్ అవ్వలేదు అండ్ స్టేబుల్ గానీ ఫండ్ ని డ్రైవ్ చేయగలుగుతున్నారు. సో ఆల్రెడీ రిస్క్ రేషియోస్ లో చూసాం కదా. పర్ఫార్మెన్స్ వైజ్ గా చూస్తే ఇన్వెస్కో మిడ్ క్యాప్ ఫండ్ ఇస్ కిల్లింగ్ ఇట్. అండ్ కమింగ్ టు మోస్ట్ పాపులర్ మోతిలాల్ ఒస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్. ఈ ఫండ్ సిన్స్ ఇన్సెప్షన్ నుంచి 22.17% CAGR తో గ్రో అయింది, విచ్ ఇస్ అరౌండ్ 12 years టైం పీరియడ్. పాండమిక్ తర్వాత ఈ ఫండ్ చాలా బాగా గ్రో అవడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ వీళ్ళ IT సెక్టర్ అలొకేషనే. బట్ లాస్ట్ 1 to 2 years గా IT సెక్టర్ ఎలా పర్ఫార్మ్ చేస్తుందో మన అందరికీ తెలుసు. సో దీని వల్ల ఫ్యూ క్వార్టర్స్ కి ఫండ్ అండర్ పర్ఫార్మ్ చేస్తుంది. అండ్ ఈ ఫండ్ పర్ఫార్మెన్స్ లో కీ రోల్ ప్లే చేసిన ఫండ్ మేనేజర్ నికేత్ షా ఇప్పుడు ఈ ఫండ్ హౌస్ లో అయితే లేరు. సో ఆయన ప్లేస్ ని ఫిల్ చేయడానికి వీ కుడ్ సీ లాట్ ఆఫ్ ఫండ్ మేనేజర్స్ గెట్టింగ్ షఫల్డ్. సో 5 ఫండ్ మేనేజర్స్ ఉన్నా కూడా లాస్ట్ 1 to 2 years లోనే వీళ్ళందరూ ఈ ఫండ్ లో అయితే యాడ్ అయ్యారు. అలానే వీళ్ళు కంప్లీట్ గా ఇన్ఎక్స్పీరియన్స్డ్ కాదు, బట్ ఈ ఫండ్ లో ఫ్రెష్ ఎంట్రీ అయితే ఇచ్చారు. అండ్ టు మెన్షన్ లాస్ట్ 1 year టర్న్ ఓవర్ రేషియో చూసినా కూడా అరౌండ్ 125% ఉంది, విచ్ ఇస్ రియలీ హై. సో మోతిలాల్ ఒస్వాల్ ఫండ్ హౌస్ యూజువల్ గా బై అండ్ సిట్ టైట్ అనే స్ట్రాటజీనే ఫాలో అవుతాయి, బట్ ఈ పర్టికులర్ ఫండ్ లో అది ఎక్కువగా కనిపించడం లేదు. అండ్ రిస్క్స్ వైజ్ గా చూసినా కూడా ఈ ఫండ్ లో కాన్సన్ట్రేషన్ రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇదే ఈ ఫండ్ కి అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్. సో యాస్టోల్డ్ ఓన్లీ 31 స్టాక్స్ తోనే వీళ్ళు ఈ ఫండ్ ని డ్రైవ్ చేస్తున్నారు కాబట్టి హోల్డ్ చేస్తున్న స్టాక్స్ రైట్ గా పర్ఫార్మ్ అయితే ఈ ఫండ్ పర్ఫార్మెన్స్ కూడా అవుట్ స్టాండింగ్ గా ఉంటుంది. బట్ కొన్ని వర్కౌట్ అవ్వకపోయినా కూడా ఈ ఫండ్ అండర్ పర్ఫార్మెన్స్ కారణం కూడా ఆ స్టాక్స్ అవుతాయి. సో ఇన్ కేస్ ఈ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇప్పుడు ఎగ్జిట్ అయిపోవాలా అంటే అలా కాదు. మేబీ వీ షుడ్ గివ్ ఇట్ సమ్ మోర్ టైమ్ ఏమో. నెక్స్ట్ ఫ్యూ మోర్ క్వార్టర్స్ కి ఈ ఫండ్ ని కొంచెం క్లోజ్ గా ట్రాక్ చేసి అసలు ఫండ్ మేనేజర్స్ ఈ ఫండ్ ని రివైవ్ చేయగలుగుతున్నారా, బెంచ్ మార్క్ కన్నా బెటర్ రిటర్న్స్ ని డెలివర్ చేయగలుగుతున్నారా లేదా అనేది చెక్ చేసి అప్పుడు డెసిషన్ తీసుకోవడం బెటర్. ఇన్ కేస్ అప్పటికి కూడా ఎలాంటి డెవలప్మెంట్ లేదు అంటే దెన్ యూ కెన్ రీకన్సిడర్. సో వీటిలో బెస్ట్ మిడ్ క్యాప్ ఫండ్ ఇదే అని చెప్పడానికి లేదు. ఇన్ కేస్ మంచి ఫండ్ హౌస్ నుంచి ఎక్స్పీరియన్స్ ఫండ్ మేనేజర్ అండ్ స్టేబుల్ గా రన్ అయ్యే ఫండ్ కావాలి అంటే HDFC మిడ్ క్యాప్ కెన్ బి ఏ గుడ్ ఆప్షన్. ఇన్ కేస్ ప్యూర్లీ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఫండ్ కోసమే చూసినట్టయితే దెన్ ఇన్వెస్కో మిడ్ క్యాప్ కెన్ బి ఏ గుడ్ చాయిస్. అదే మీరు ఇన్వెస్ట్ చేస్తున్న మనీ ఎక్కువగా కాన్సన్ట్రేటెడ్ పోర్ట్ఫోలియోకి వెళ్ళాలి విత్ స్లైట్లీ హైయర్ రిస్క్ అప్టైట్ అనుకుంటే మోతిలాల్ ఒస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో బ్లైండ్ గా ఇన్వెస్ట్ చేయకుండా ఈ ఫండ్స్ వెనకాల ఉన్న రిస్క్స్ ఏంటి, రివార్డ్స్ ఏంటి అన్ని క్లియర్ గా అర్థం చేసుకున్నాక మాత్రమే ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోండి. లైక్ మీరు ఎక్కువగా వినేదే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ అని. అండ్ వీటితో పాటు అదర్ 2 మిడ్ క్యాప్స్ నేను క్లోజ్ గా ట్రాక్ చేస్తున్న ఫండ్స్ అయితే HSBC మిడ్ క్యాప్ ఫండ్ అండ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మిడ్ క్యాప్ ఫండ్. HSBC మిడ్ క్యాప్ ఫండ్ కూడా లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే చూపిస్తుంది, బీట్ 3 years, 5 years ఆర్ 10 years టైం ఫ్రేమ్. అండ్ నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మిడ్ క్యాప్ ఫండ్. ఈ ఫండ్ నేను క్లోజ్ గా ట్రాక్ చేయడానికి రీజన్ ఈ ఫండ్ ఒక ఫండ్ మేనేజరే. ఈ ఫండ్ మేనేజర్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ ని అండ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ని మేనేజ్ చేస్తున్నారు. ఈ 2 ఫండ్స్ ని కూడా కేటగిరీలో టాప్ పర్ఫార్మింగ్ ఫండ్స్ గా అయితే షేప్ చేశారు. అందుకే రీసెంట్లీ లాంచ్డ్ ఫండ్ అయినా కూడా ఈ ఫండ్ ని కొంచెం క్లోజ్ గా ట్రాక్ చేయాలనిపిస్తుంది. ఇది ఓవరాల్ గా ఈ ఫండ్స్ ఒక కంపారిజన్ అయితే. ఇన్ కేస్ ఇంకా బెటర్ ఫండ్స్ ఏమైనా ఉండి నేను మిస్ అవుట్ అయ్యానా కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ అనాలిసిస్ నచ్చినట్టయితే ఈ
ఇప్పుడే వీడియోకి ఒక లైక్ కొట్టండి. అండ్ మీరు ఆర్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుందామని ఆలోచిస్తున్నట్టయితే ఇటు ఒక ఫ్రీ కాల్ బుకింగ్ లింక్ కింద డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో అయితే మెన్షన్ చేశా. అది యూస్ చేయడానికి ట్రై చేయండి, ఛానల్ కూడా సపోర్ట్ చేసినట్టు అవుతుంది. అండ్ నెక్స్ట్ ఎలాంటి ఫండ్స్ కంపారిజన్ ఆర్ అనాలిసిస్ కావాలో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై. అండ్ వీ హ్యావ్ అన్ అనౌన్స్మెంట్. ఇలాంటి రీసెర్చ్ మీరు కూడా చేయగలని ఫీల్ అవుతుంటే వీ హ్యావ్ అ గుడ్ న్యూస్. Assetwave ఛానల్ కి ఒక కొత్త రీసెర్చ్ అనలిస్ట్ ని హైర్ చేసుకుందామని చూస్తున్నాం. సో ఇఫ్ యూ హ్యావ్ ది స్కిల్, యూ కెన్ డ్రాప్ యువర్ వర్క్ అట్ దిస్ ఈమెయిల్ అడ్రస్. సీ యూ అగైన్.